రెడ్డి గారు మన ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ ప్రసంగించున్నారు. రెండో ప్లీజ్ ముందుకు రండి, అలా ముందుకు రండి. ఈ వ్యాన్ అని కాకుండా సరే కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా మరీ కోరుతున్నాం. అయ్యా వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా ముందుకు రావాలి. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు వచ్చినారు. మన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ముందుకుంటున్నారు. అదేవిధంగా మన సిటీ అధ్యక్షులు సన్నారెడ్డి సత్యరెడ్డి గారు, జయకుమార్ గారు కూడా వస్తున్నారు. వీరందరూ కూడా పెద్దలందరూ కూడా మన పార్టీని ఉద్దేశించి కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని వాళ్ళ ఆశ్రయించవలసి కోరుతున్నాం. ఆయన బాబు ఈ మధ్యలో బాబు ఆ జెండా సైడ్ కాదు, జెండా సైడ్ మీరు కూడా రా
నిరంతర ప్రజాసేవకుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మన రాష్ట్రం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి మన పార్లమెంట్ అభ్యర్థి వేణుగోపాల్ విజయసాయి గారు మరికొద్ది నిమిషాల్లో అందరికీ హృదయపూర్వక నమస్కారం. 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కరోనా వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్లు మరియు సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ఎంతో ధీటుగా ఆ మహమ్మారిని ఎదుర్కొని కరోనా వ్యాధిని ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఈ దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ మరి ఈ దేశంలో ఇన్ని ఎరుగునటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రతినిధుల వరకు ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పరిపాలనా విధానాన్ని వారందరూ కూడా చూసి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేసే ఆలోచన చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. మరి ఇటువంటి రాజ్యంలో ఈ రోజు జరిగే ఈ ఎన్నికల్లో మనకు పార్లమెంటు అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించారు. మరి విజయసాయి రెడ్డి గారు 10 సంవత్సరాలుగా రాజ్యసభ మెంబర్ గా ఉండి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇటు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సంధానకర్తగా ఉండి మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి రావాల్సిన అన్ని నిధుల్ని సదుపాయాలని సాధించి తీసుకువచ్చిన సంధానకర్త శ్రీ విజయసాయి రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆయనకున్న 10 సంవత్సరాల రాజ్యసభ పదవిని అలంకారప్రాయంగా కాకుండా ఆయన ఈ రోజు సంసద్ మహారత్న అవార్డు ఏదైతే ఉత్తమ పార్లమెంటేరియన్ గా వ్యవహరిస్తారో ఎవరైతే వాళ్ళ రాష్ట్ర సమస్యల్ని వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని సాధించి తీసుకువస్తారో అటువంటి ఉత్తమ పార్లమెంటేరియన్ కి ఇచ్చే అవార్డుని సాధించిన వ్యక్తి మన అభ్యర్థి విజయసాయి రెడ్డి గారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించి అటు పేదవాళ్ళకి మైనారిటీ వర్గాలకు కూడా సరైన ప్రాతినిధ్యం ఉండాలనే ఆలోచనతో ఖలీల్ అహ్మద్ జంగాబీని ముస్లిం సోదరుడికి కూడా అవకాశం ఇచ్చిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరందరూ కూడా ఎంతో సమర్థుడైన నాయకుడు, ఎంతో సమర్థుడైన పార్లమెంటేరియన్ గా తనను తాను నిరూపించుకున్న శ్రీ విజయసాయి రెడ్డి గారిని ఎటువంటి కష్ట సాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయగల నేర్పరితనం ఉన్న విజయసాయి రెడ్డి గారిని అలాగే ఖలీల్ అహ్మద్ గారిని మీరు గెలిపించి మన రాష్ట్రానికి ఒక మంచి పార్లమెంటు అభ్యర్థిని ఎమ్మెల్యేని మీరు అందిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నా. జై జగన్. కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ మాట్లాడు. అందరికీ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ఈ టికెట్ ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన నా అనిల్ అన్నకి ఎన్నో ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా వార్డులో ప్రతిపక్షాలు అందరూ తిరుగుతా నా వార్డులో పనే జరగట్లేదు అంటున్నారు. వాళ్ళందరికీ నేను ఏదైతే చూపిస్తున్నాను, నా వార్డులో నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి 4.5 కోటి వర్కులు జరుగున్నాయి. ఏం జరగలేదని నేను వాళ్ళకి సూటిగా సమాధానం విసిరేస్తున్నాను. ఇన్ని పనులు
పోయినసారి జరిగాయి అది ఇది అన్నారు. మేము అడిగామమ్మా మీ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ అని, ఉన్న కాలువలు రోడ్లు అన్ని పగలగొట్టి వీళ్ళంతా అల్లాకొల్లం చేశారు రోడ్లన్నింటినీ. దయించి నేను చెప్పేది ఒకటే, మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకు అన్ని పెన్షన్లు కానీ అన్ని పథకాలు అన్ని వస్తాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి మూడు కారణాలు. ఒకటి ఆయన కృషి అయితే, రెండు మనం, మూడోది 4 పిల్లర్లు ఉన్నాయి. ఆ 4 పిల్లర్లలో ఒకరు విజయసాయి రెడ్డి గారని నేను కోరుకుంటున్నాను. అలాంటి వ్యక్తికి మనం గెలిపించుకుంటే మన నెల్లూరు సిటీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నేను కోరుకుంటూ, మన అభ్యర్థి అయిన ఖలీల్ అహ్మద్ గారికి ఒక ఓటు, అదేవిధంగా విజయసాయి రెడ్డి అన్నకి ఒక ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జిల్లా అధ్యక్షులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట. అందరికీ నమస్కారం అన్న. ఇప్పుడు ప్రేమ్ కుమార్ ఇందాకే ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రేమ్ కుమార్ గాని వాళ్ళ నాన్న ప్రసాద్ అన్న గాని ఇద్దరు కూడా చాలా కమిటెడ్ పర్సన్స్. వాళ్ళు చేసినటువంటి వర్క్ ఎవరు కూడా చేయరు. అటువంటి వాళ్ళనే నారాయణ గారు అబద్దాల నారాయణ ఆయన కామెంట్ చేస్తున్నాడు. చంద్రబాబు ఏమో హైదరాబాద్ ను సృష్టించాను, హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని చెప్తాడు. ఆయన చేసింది అక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ నారాయణ నా వల్లే నెల్లూరు బాగుపడింది, నెల్లూరు నేనే డెవలప్ చేశానంటాడు. నారాయణ గారు చేసింది అభివృద్ధి శూన్యం. ఉన్న రోడ్లను పగలగొట్టి గందరగోళం చేయడం తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలే. అదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం చూసాం. చాలా వరకు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, రివిట్మెంట్స్, సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్, అందుకని మైపాడు రోడ్ ఎంత చక్కగా ఉంది. అలానే జాఫర్ సాహబ్ కెనాల్ కానీ, అక్కడ వెంకటేశ్వరంలో రివిట్మెంట్ కానీ, నెల్లూరు బ్యారేజ్ ని కానీ, పెన్నా 2వ బ్రిడ్జిని కానీ, ఇవన్నీ కూడా ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మనం డెవలప్ చేసుకున్నాం. నారాయణ గారు ఏమీ చేయకుండానే పచ్చి అబద్దాలు, పచ్చి మోసం చేయడానికి 400 సంవత్సరాలు కల్పించకుండా మళ్ళా ఈ రోజు మన ముందుకు వచ్చాడు. ఆయనకి కొంచెమైనా ఉండాలి. పదే పదే చెప్తున్నాం, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మేము ఇవి చేశాం, ఇవి చేసినప్పుడు మీరు సమర్థించండి అని చెప్తే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడికి వచ్చిన అబద్దాలు అబద్దాలు అబద్దాలు. అంతకు మించి చంద్రబాబు నాయుడు గారిని మించిపోయినటువంటి వ్యక్తి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఖలీల్ అహ్మద్ గారు ఒక సామాన్యుడు. ఇట్లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి కారణం కూడా ప్రతి సామాన్యుడు కూడా పిలిస్తే పలకాలి, సామాన్యుడు గడప దగ్గర నాయకుడు ఉండాలన్న ఆలోచనతో ఖలీల్ అహ్మద్ లాంటి సామాన్యుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఖలీల్ అహ్మద్ గారిని మంచి మనసుతో గెలిపిస్తారని ఎమ్మెల్యేగా కోరుకుంటూ, అదేవిధంగా విజయసాయి రెడ్డి అన్న గారి గురించి మీ అందరికీ తెలుసు. ఒక కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా, ఏదున్నా కూడా ఒక సంయమనంతో పోరాడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అడుగు నుంచి కూడా విజయసాయి రెడ్డి అన్న జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్సీపీ స్ట్రెంథెన్ చేయడంలో అన్నపడినటువంటి కష్టం అందరికీ కూడా తెలుసు. అటువంటి లీడర్ ని మన నెల్లూరు జిల్లాకు వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ గా ఇవ్వడం అనేది మన అందరూ అదృష్టం. ఇప్పటికే మనము ఒక జిల్లా స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ ఏ పనున్నా కూడా విజయసాయి రెడ్డి అన్నతో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే ఎలా చేయించుకుంటామో సాయి రెడ్డి అన్నతో మనం అలా చేయించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక మంచి లీడర్ రావడం మనందరూ అదృష్టం. ఆయన ఆధ్వర్యంలో ప్రేమ్ గాని, ప్రసాద్ అన్న గాని ఈ వార్డ్స్ ని ఇంకా డెవలప్ చేయొచ్చు. అలానే ఖలీల్ అహ్మద్ మంచి పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. విజయసాయి రెడ్డి అన్నని గెలిపించుకొని మనకు కావాల్సిన పనులన్నింటినీ కూడా ఇంకాస్త మెరుగ్గా కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఖలీల్ అహ్మద్ గారిని కానీ, విజయసాయి రెడ్డి అన్నని కానీ ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మన శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో చూస్తున్నాం. మన దేశంలోనే మన రాష్ట్రం ఒక గర్వకారణంగా నిలిచింది. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలే ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా, మేము ఓటు అడగడానికి పోయినా అక్కడ చూసేది మమ్మల్ని కాదు, జగనన్న చేసిన పథకాలను చూసి ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. తప్పకుండా జగనన్న సీఎం చేసుకుంటామని ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఈ రోజు మనకి ఎంపీ అభ్యర్థిగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకి ఒక భరోసా నాయకులు గాని, కార్యకర్తలు గాని, ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత మేము నెల్లూరు జిల్లాకి వెళ్ళి, నెల్లూరు సిటీకి కానీ ఏ పని ఉన్నా, ఏ అవసరం ఉన్నా, చిన్న పనులు మేము చేసుకున్నాం, పెద్ద ఏమైనా ఉంటే అన్న దగ్గర పోతే నిమిషాల్లోనే ఆయన టగటగ చేసే వ్యక్తి, పెద్ద వ్యక్తి. మాకు పెద్ద అన్నలాగా, ఒక దిక్కులాగా నెల్లూరు జిల్లాకి వచ్చారు. ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం వచ్చింది, నాయకులు గాని, కార్యకర్తలు గాని. అలాగే నన్ను ఒక సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం నన్ను కల్పించారు. నేను ఈ రోజు ఒక సామాన్యునే. ఈ రోజు ఆయన ఆశీర్వాదంతో మీకు ప్రజల సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు. ఒక్క అవకాశం నన్ను కల్పించండి. ఎందుకంటే పోయినసారి అనిల్ అన్న హయాంలో
సిటీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసుకున్నామో మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ అవసరం ఉన్నా హెల్త్ క్లినిక్ కానీ, పార్కులు కానీ, ఇలాగ చూసుకుంటే రైళ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ ఇలా చూసుకుంటే మొత్తం ఇక్కడ నెల్లూరు సిటీని బాగా డెవలప్ చేసుకున్నాం. ఏమైనా మిగిలి ఉంటే తప్పకుండా విజయసాయి రెడ్డి అన్న ఆధ్వర్యంలో తప్పకుండా నేను ముందుండి మీకు హామీ ఇస్తున్నా. తప్పకుండా ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ పని ఉన్నా చేసుకుంటూ ముందుకు పోతాం. మీరందరూ ఒక తమ్ముళ్లాగా, మీ బిడ్డలాగా ఆలోచించి తప్పకుండా నన్ను సహాయం చేయండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక మెజార్టీలో విజయసాయి రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపేయాలని, అలాగే నన్ను కూడా ఒక ఓటేసి మంచి మెజార్టీ గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ 10వ వార్డులో చూస్తున్నాం. ప్రేమ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎంత డెవలప్ చేశామో. ఈ వార్డులో 4.5 కోట్ల పనులు జరిగాయి. అలాగే పథకాలు కనీసం 30 కోట్ల వరకు పథకాలు వచ్చినాయి. ఈ రోజు చూసుకుంటూ పోతున్నాం. తప్పకుండా ఇంకా వచ్చే భవిష్యత్తులో ప్రేమ్ గారి ఆధ్వర్యంలో ఇంకా డెవలప్ చేసుకుంటూ 10వ వాటిని ముందుకు పోతామని మీరందరూ ఒక్క అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన నాయకులు రాబోయే పార్లమెంట్ అభ్యర్థే కాదు, పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 10వ వార్డు సోదర సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. నేను చెప్పాలనుకున్నది చాలా క్లుప్తంగా ఏం చేస్తాము రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. నేను గాని పార్లమెంటు సభ్యుడిగా, నేను గాని అసెంబ్లీ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఖలీల్ అహ్మద్ గారు గాని నెల్లూరు పట్టణానికి 10వ వార్డుకి ఏం చేస్తాం అన్నటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. మీరందరూ కూడా మీకు మేము చేస్తాము అని నమ్మకం ఉంటే మమ్మల్ని గెలిపించండి అని నేను అభ్యర్థిస్తా ఉన్నా. నేను చెప్పేటటువంటి ప్రతి మాట ఈ యొక్క సభ ద్వారా నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హామీ ఆ రాముల వారి సాక్షిగా మేమిద్దరం నెరవేరుస్తామని మీ అందరికీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు చూశారు. 2014 నుంచి 2019 వరకు పరిపాలన చూశారు. 2019 నుంచి 2024 వరకు కూడా పరిపాలన చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇచ్చినటువంటి అభివృద్ధి మీరు చూశారు. అభివృద్ధి విషయానికి వస్తే ఈ యొక్క 5 సంవత్సరాల్లో 10వ వార్డులో డీబీటీ గాని, నాన్ డీబీటీ గాని 52 కోట్ల రూపాయలు ఈ వార్డులోనే వ్యయం చేయడం జరిగింది, ఖర్చు పెట్టడం జరిగింది అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. 6 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేశాం. 9, 10 వార్డులో ఎఫ్సిఐ కాలనీలో అర్బన్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. హామీల విషయానికి వస్తే రామ్నగర్ లో మురికి నీటి కాలువలను శుభ్రం చేయడం, రామ్నగర్ లో పంట కాలువకు రివిట్మెంట్ గోడ కట్టడం, పల్లపు కాలువకు రివిట్మెంట్ గోడ కట్టడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మేము చేయిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఉస్మాన్ సాహెబ్ పేట రేబాల వారి వీధిలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని ఆధునీకరిస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక రైస్ మిల్లుల్లో కూలీలుగా హమాలీలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా, వీరందరూ కూడా కనిగిరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆ డివిజన్ లో వాళ్ళు స్థిరపడి నివసిస్తున్నారు, స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. వారందరికీ కూడా ఏమైతే వసతులు కావాలనో వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఈ యొక్క వార్డులో నివసిస్తున్నటువంటి ఆర్యవైశ్యులు సామాజిక వర్గానికి చెందిన వారు గాని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు గాని,
బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు గాని, ముస్లిం సోదరులు గాని, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు గాని, దళితులందరికీ కూడా సమన్యాయం చేస్తాం. కుల మత వివక్షత పాటించకుండా అందరికీ కూడా సమన్యాయం చేస్తామని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. నెల్లూరు పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ గాని, నెల్లూరు రూరల్ నియోజకవర్గం కానీ, కోవూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది అని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో అయితే ఎలాగైతే 87% ప్రజలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకున్నారో భవిష్యత్తులో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమ పథకాలను అందిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నెల్లూరు పట్టణానికి వస్తే నేను మీ అందరికీ కూడా భగవంతుని సాక్షిగా హామీ ఇస్తా ఉన్నాను. నెల్లూరు పట్టణంలో డ్రైనేజ్ సదుపాయం, డ్రైనేజ్ ఏదైతే ఉందో గతంలో తెలుగుదేశం పార్టీలో స్వయాన మంత్రి గారే ఇక్కడ ఉండి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో డ్రైనేజ్ అన్నటువంటిది సంపూర్ణంగా మీకు పూర్తి చేస్తాం, మురికి కాలువలు లేకుండా చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఓవర్ హెడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ అది అండర్ గ్రౌండ్ లో వేయిస్తాం. పట్టణాన్ని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చెట్లు ఎప్పుడైతే ఈ యొక్క కరెంటు తీగలు లేవో అప్పుడు చెట్లు వేసుకుని ప్రశాంతంగా క్లీన్ అండ్ గ్రీన్ సిటీని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నెల్లూరు పట్టణమే, నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం అంతా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క పట్టణంలో, ఈ యొక్క పార్లమెంటు పరిధిలో నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ ఎస్ఈజెడ్ కంపెనీలు తీసుకురావాలి. పారిశ్రామిక సంస్థల్ని, పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకు ఆహ్వానించాలి. కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి, ఒక సాఫ్ట్వేర్ ఎస్ఈజెడ్ పెట్టాలి. పట్టణంలో, నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి, మీరు నెల్లూరులో మీరు పరిశ్రమలు నెలకొల్పండి, మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పెన్నా నది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ ఎస్ఈజెడ్లు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ని మనం ఇక్కడికి ఆహ్వానించాలి. బెంగళూరు ఎలాగైతే, హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారో అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి అని నేను మనం చేసుకుంటా ఉన్నాను. 150 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నిర్మిస్తామనని నెల్లూరు ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి స్పోర్ట్స్ ప్రాంగణాన్ని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నిర్మించి తీరుతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరొక పెద్ద విషయం, మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం, ప్రతి నెలలో కూడా కనీసం 2-3 సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో తీసుకుని ప్రతి సమస్య కూడా పర్సనల్ గా అందరం విని ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు సమిష్టిగా కృషి చేస్తాం. ప్రజా సమస్యల్ని ప్రజా దర్బారు ద్వారా పరిష్కరిస్తాం. మీ సమస్యల్ని నేరుగా విని పరిష్కరించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఈ పనులు చేయగలమా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది చేయగలరా అన్నటువంటిది మీరే నిర్ణయించుకొని మీ అందరికీ మా మీదగాని నమ్మకం ఉంటే, మేము చేయగలమన్నటువంటి నమ్మకం మీకుంటే మేము చేస్తామనేటటువంటి నమ్మకం అయితే మాకుంది. అందుకే మీ ముందుకొచ్చి మీ ఆశీర్వాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక నెల్లూరు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. అభివృద్ధికి సంక్షేమానికి ఎలాగైతే చిహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిహ్నం అన్నటువంటిది రుజువు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డిని అయినటువంటి నాకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నా సోదరుడు ఖలీల్ అహ్మద్ గారికి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీలో ఒకటిగా మేము జీవించేటటువంటి, మీ సేవలో జీవించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించి మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి అని సవినయంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.